యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. ఈరోజు మనము నోవహు గురించి తెలుసుకుందాం. నోవహు భార్య నోవహు ముగ్గురు కుమారులు. షేము, హాము, యాపెతు. నోవహుకి ముగ్గురు కోడళ్ళు. నోవహు భార్య, నోవహుకి ముగ్గురు కుమారులు, షేము, హాము, యాపెతు. మరి నోవహుకి ముగ్గురు కోడళ్ళు. మరి దేవుడైన యెహోవా మరి భూమి మీద నరులు ఎలా ఉన్నారని చూద్దామని వచ్చినప్పుడు నరులందరూ కూడా చెడిపోయి ఉన్నారు, కానీ నోవహు మాత్రము నీతిగా ఉన్నాడు. భూమి మీద ఉన్న నరులందరూ కూడా చెడిపోయి ఉన్నారు, నోవహు మాత్రము నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచి. మరి చెడిపోయి ఉన్న నరుల్ని దేవుడు నశింపజేయాలనుకున్నాడు. భూమి మీద నోవహుని రక్షించాలనుకున్నాడు దేవుడు. ఈ చెడిపోయి ఉన్న నరుల్ని జలప్రళయం ద్వారా నశింపజేయాలనుకున్నాడు. మరి నోవహుని ఓడ ద్వారా రక్షించాలనుకున్నాడు. చెడిపోయిన నరుల్ని జలప్రళయం ద్వారా నశింపజేయాలనుకున్నాడు. మరి నీతిగా ఉన్న నోవహుని ఓడ ద్వారా రక్షించాలనుకున్నాడు దేవుడు. మరి దేవుడు నోవహుని ఓడ కట్టమని చెప్పడం జరిగింది. మరి ఓడ 3 అంతస్తులు కట్టమన్నాడు. మరి ఒక కిటికీ, ఒక తలుపు కట్టమంటం జరిగింది. మరి ఓడలోకి ఆహారాన్ని సిద్ధం చేసుకోమన్నారు. ఇంకా 7 రోజుల్లో మరి జలప్రళయం రప్పించిపోతున్నానని దేవుడు చెప్పడం జరిగింది. దేవుడైన యెహోవా జీవరాశులు
జీవం కలిగిన ప్రతి దాన్ని కూడా జతలు జతలుగా ఓడ దగ్గరికి దేవుడు రప్పించినప్పుడు నోవహు వాటన్నిటికి ఓడలోనికి చేర్చడము జరిగింది. చేర్చిన తర్వాత నోవహు భార్య, మరి నోవహు 3 కుమారులు, 3 కోడళ్ళు, ఈ 8 మంది కూడా ఓడలోకి ప్రవేశించటము జరిగింది. నోవహు కుటుంబం. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఓడను తయారు చేయమన్నారు. నోవహు ఓడను తయారు చేయటం జరిగింది. ఓడలోకి సమస్త జీవరాశులు కూడా జతలు జతలుగా చేర్చడం జరిగింది. నోవహు కుటుంబం కూడా రావటం జరిగింది. మరి నోవహు దేవుడు ఆహారాన్ని సిద్ధం చేసుకోమన్నప్పుడు నోవహు ఆహారాన్ని మరి జంతువులకి, పశువులకి, పక్షులకి మరి వాళ్ళకి కూడా ఆహారాన్ని సిద్ధం చేసుకోవటం జరిగింది. ఇప్పుడు మనం చూస్తే ఓడ నేల మీద ఉంది. ఓడ ఈ నేల మీద ఉన్నప్పుడు మెల్లిమెల్లిగా భూమి మీదకి జలం రావటము ప్రారంభమైంది. ఈ జల ప్రవాహము వచ్చినప్పుడు నోవహు వయసు 600. ఎప్పుడైతే జల ప్రవాహము ప్రారంభమైన తర్వాత జల ప్రళయము దేవుడు 40 దివారాత్రులు కురిపించాడు. ఈ 40 దివారాత్రులు కురిపించాడు. ఈ జలప్రళయం ఎప్పుడు వచ్చిందంటే నోవహుకి 600 సంవత్సరాల వయసు, 2వ నెల 17వ దినము. జల ప్రళయము వచ్చిన కాలం. నోవహుకి 600 సంవత్సరములు, 2వ నెల 17వ దినము. అప్పుడు ఈ జల ప్రళయం వచ్చినప్పుడు ఈ ఓడ మెల్లిమెల్లిగా లేచి పైకి వచ్చేసింది. ఓడ ఇదంతా కూడా నీటితో మునిగిపోయింది. కొండలు, చెట్లు, నదులు, శిఖరాలు అన్నీ కూడా నీటితో నిండిపోయింది. ఈ శిఖరం పై వరకు కూడా నీళ్ళు వచ్చేస్తుంది. అప్పుడు ఓడ పైకి వేసింది. ఓడ నీళ్ళ మీద నడిచి ఈ విధంగా నీటి మీద 150 రోజులు ఓడ 150 రోజులు జల ప్రళయం వచ్చిన తర్వాత మరి మొత్తం నీరు శిఖరాల మీదకి వెళ్ళిపోయినప్పుడు ఓడ పైకి లేసిన తర్వాత 150 రోజులు ఓడ నీళ్ళ మీదే ఉంది. ఎప్పుడైతే నీరు ఈ పై వరకు ఉన్న నీరు తగ్గుకుంటూ వచ్చిందో ఈ కొండ శిఖరాల వరకు
శిఖరం వరకు వచ్చింది. ఈ కొండ శిఖరం దగ్గరకు వచ్చినప్పుడు ఓడ అరారవత్తు కొండ మీదకి దిగి ఆగింది. కొండ మీద ఆగింది. అరారాతు కొండ. అరారాతు కొండల మీద ఈ ఓడ నిలబడింది. ఈ 150 రోజులు అయిన తర్వాత, అంటే ఈ జల ప్రళయం వచ్చిన 5 నెలల తర్వాత నోవహు మరి ఓడలో నుండి కాకిని బయటకు పంపించాడు. కాకిని పంపించినప్పుడు కాకి తిరిగి మళ్ళా రాలేదు. మళ్ళా కొంతకాలానికి నల్ల పావురాన్ని పంపించాడు. నీళ్లు ఉండటం వలన ఈ నల్ల పావురము తిరిగి మరలా ఓడ దగ్గరికి వచ్చేసింది. అప్పుడు నోవహు నల్ల పావురాన్ని ఓడలో చేర్చుకున్నాడు. మరలా ఒక వారం అయిన తర్వాత నల్ల పావురాన్ని మళ్ళా బయటికి పంపించాడు. బయటికి పంపించినప్పుడు ఒలీవ మొక్క ఆకు తీసుకొని ఈ నల్ల పావురం తీసుకొని వచ్చినప్పుడు నోవహుకు అర్థమైంది ఏంటంటే నీటి మట్టం ఇంకా తగ్గిందని తెలుసు. తగ్గుముఖం పట్టింది. ఓడ మరి ఓడలో నోవహు కుటుంబము, జంతువులు, పక్షులు సమస్తం జతలుగా ఇక్కడే ఉన్నాయి. ఇంకా మరి భూమి మీద నీళ్లు ఉన్నాయా లేదా, ఎలా ఉంది పరిస్థితి అని నోవహు తెలుసుకోవటానికి మరి కాకిని పంపించాడు, నల్లపావురాన్ని పంపించాడు, మరలా నల్లపావురాన్ని పంపించాడు. అయితే నోవహుకి 601 సంవత్సరము 1వ నెల 1వ రోజు, లేదంటే 1వ దినం. భూమి ఎలా ఉందంటే భూమి ఇంకిపోయింది. నీరంతా కూడా భూమిలో ఇంకిపోయింది. మరలా నోవహుకి 601 సంవత్సరము 2వ నెల 27వ దినము. భూమి మీద నీరు ఏమైందంటే ఎండిపోయింది. భూమి ఎలా అయిపోయిందంటే భూమి ఎండిపోయింది. ఇక్కడ మనం చూస్తే నోవహుకి 601 సంవత్సరము 1వ నెల 1వ రోజుకి భూమిలో నీరంతా కూడా ఇంకిపోయింది. నోవహుకి 601 సంవత్సరము 2వ నెల 27వ దినమున భూమి ఎండిపోయింది.
అప్పుడు దేవుడు ఓడలో ఉన్నటువంటి నోవహు కుటుంబాన్ని బయటికి రమ్మన్నాడు దేవుడు. ఓడలో నుండి మరి జంతువులు, పక్షులు అవన్నీ కూడా బయటికి తేవటం జరిగింది. నోవహు కుటుంబం బయటకు వచ్చారు. మరి నోవహు దేవుని కొరకు బలిపీఠం కట్టి దహన బలి అర్పించాడు. బలిపీఠము అంటే దహన బలి అర్పించాడు. మరి నోవహు దహన బలి ఇచ్చినప్పుడు ఈ ధూపము ఆకాశంలో ఉన్న దేవునికి పీల్చుకున్నాడంట ఆ ధూపాన్ని. అప్పుడు ఆయన దేవుడైన యెహోవా ఏమవుతున్నారంటే ఎన్నడూ కూడా ఇలాంటి జలప్రళయము రప్పించనని వాగ్దానం చేసి మనకి ధనస్సు మరి మనకి వర్షం రాదు అనే గుర్తుకి మనం ధనస్సును మనం చూస్తాం ఏర్పాటు చేయటము జరిగింది. ఈ విధంగా మనం చూస్తే మరి ఆదాము మొదలుకొని నోవహు కుటుంబం వరకు ఉన్నటువంటి జనమంతా కూడా చనిపోయారు. నోవహు కుటుంబం మాత్రమే మిగిలారు. నోవహు కుటుంబం నుండి వచ్చిన ఆ ముగ్గురు కుమారులు షేము, హాము, యాపెతు, వీరి నుండి వచ్చిన జనమే ఇప్పుడు భూమి మీద ఉన్న మనం అందరము కూడా ఉన్నాం. వారిలో నుండి జనమే మనం. ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.